మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎస్పీ కోటిరెడ్డి. ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు సహకరిస్తామంటున్న ఎస్పీ కోటిరెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు పోలీసులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు ఎటువంటి ఏర్పాటు చేశారు, అసలు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు, మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు జరుగుతున్నాయి? పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఎంతమందిని పోలీసులు? ఇప్పుడు సుమారుగా మన దగ్గర అంటే మహబూబాద్ జిల్లా మొత్తం చూసుకుంటే మనకి పూర్తిగా 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ డోర్నకల్ అండ్ మహబూబాద్ ఉన్నాయి. పార్షియల్గా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు, ములుగు కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు, ఇల్లందు కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు, మొత్తం కలిపితే 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గాను మనకి జిల్లాలో 736 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్స్లో మనం మ్యాన్ పవర్ ఉండేట్టుగా ప్లాన్ చేసినాం. అదేవిధంగా ఒక 19 విలేజెస్ని సెన్సిటివ్ విలేజెస్గా ఐడెంటిఫై చేసినాం. అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాల్ని పెట్టడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ మనం 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినాం. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒకరు ఉంటారు, తర్వాత రూట్ మొబైల్స్లో కొంతమంది ఉంటారు, అంటే 2-3 విలేజెస్ కలిపి ఒక రూట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మండలంలో క్యూఆర్టీ టీం ఉంటుంది, సర్కిల్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో అంటే డిఎస్పీ స్థాయిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఈ విధంగా మనం 5 అంచెల్లో చేస్తూ ఎక్కడన్నా ఏమన్నా ఇష్యూ అయితే ఇమీడియట్గా ఈ ఫోర్స్లన్నీ కూడా అక్కడికి పోయి దాన్ని ఏమంటే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మొత్తం ఈ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనకు 507 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. దానికి గాను సుమారుగా 1000 మంది సిబ్బందిని ఇక్కడ వాడుతున్నాం. మిగతా కాన్స్టిట్యున్సీలో కలిపి దాదాపుగా మనం 2000 మంది సిబ్బందిని వాడడం జరుగుతుంది. ఇప్పటికీ మనకి 2 ఐటీబీపీ కంపెనీలు, ఒక మధ్యప్రదేశ్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ రావడం జరిగింది. కొత్తగూడ, గంగారాం ఈ 2 కూడా మీ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఉన్నాయి. ఈ 2 కూడా కొంత కాంప్లికేటెడ్ ఏరియాస్. సో ఎన్డీస్కి సంబంధించినంత వరకు ఎక్స్ట్రీమిస్ట్స్ ఎక్కువ మంది ఉండే అవకాశాలు, అటువంటి చోట్ల ఎటువంటి భద్రత? ఇప్పటికే అంటే ఇప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయని కాకుండా గత 2 ఇయర్స్ నుంచి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా అందరిని మిలిటెంట్స్ని, మాజీల్ని అందరిని కూడా తీసుకురావడం, కౌన్సిలింగ్ చేయడం, అటెండెన్స్ పెట్టడం కూడా జరిగింది. ఎన్డీ పార్టీ వాళ్ళని చాలా వరకు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను వచ్చిన తర్వాత దాదాపు ఒక 30-40 మెంబర్స్ని ఎన్డీ ఆర్గనైజేషన్ వాళ్ళని అరెస్ట్ చేయడం, దాదాపు ఒక 25 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్లో ఉన్నారు, మా యొక్క వాచ్లో ఉన్నారు, నిఘాలో ఉన్నారు. మావోయిస్ట్ యాక్టివిటీలో కూడా చాలామందిని మేము సరెండర్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడైతే మన దగ్గర ఎంటైర్గా మహబూబాద్ జిల్లా ఫ్రీ ఎక్స్ట్రీమిస్ట్ కింద మేము డిక్లేర్ చేసినాం. అలాంటి లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ముందు రోజే మనం ఆధీనంలో తీసుకొని ఈ ఎలక్షన్స్ పీస్ఫుల్గా చేయడానికి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, మహబూబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్కి ఏం చెప్తారు ఓటుకు సంబంధించి కానీ మీ పోలీస్ పరంగా? అందరూ కూడా నిర్భయంగా, నిజాయితీగా మీరు ఎవరికైతే వేయాలనుకుంటారో ఓటు నిర్భయంగా వేయండి. ఎవరి యొక్క ప్రలోభాలకి మీరు తలగ్గాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా భయభ్రాంతులకు చేయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మన మహబూబాద్ జిల్లాలో ఇంతకుముందు 85 to 90% రీచ్ అయ్యాను. దాన్ని ఇంకా ఆ టార్గెట్ని దాటే విధంగా ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినంత వరకు పోలీస్ పరంగా చర్యలు, మొత్తం మీద కాన్స్టిట్యున్సీ అంటే మహబూబాద్కి సంబంధించినంత వరకు జిల్లా పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫోర్స్ని డిప్లాయ్ చేసాం. ఎక్కడైనా చిన్న సంఘటనలు జరిగితే వాటిని ఇమీడియట్గా పోలీస్కి తెలియపరిచేలా అన్ని రకాల ఏర్పాటు చేసాం. ఇప్పటికే చాలామందిని బైండ్ ఓవర్ చేసాం. అందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నామని ఎస్పీ కోటిరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్తో రంగనాథ్, ఆంధ్రజ్యోతి, మహబూబాద్ నుంచి.